నగరంలోని ఎఫ్సిఐ కాలనీ వద్ద నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల భవనం వద్ద ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా చూస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాలల యాజమాన్యాల వారు విద్యా హక్కు చట్టాలను నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాశాఖ అనుమతులు లేకుండా నిర్మాణంలో ఉన్న భవనంలో పాఠశాలలను నిర్వహించనున్న సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆ భవనం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారుల కళ్లు గప్పి ఈ విధంగా పాఠశాల యాజమాన్యం వారు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ గా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరికలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నెల్లూరు నగర కార్యదర్శి శివం వర్మ, నాయకులు అబ్దుల్, వికాస్, సుధీర్, ధీరాజ్ మరికొంతమంది పాల్గొన్నారు. దీని పర్మిషన్ కూడా రాదు, హైకోర్టులో స్టే ఉంది దీని మీద. మరి ఎట్లా మీరు పాసిబుల్ ఇది ఏ బేసిస్ నాకు అర్థం కావట్లేదు సార్. ఏ బేసిస్ నుంచి కూర్చుంటున్నాం అంటే ఈ బిల్డింగ్ కి గవర్నమెంట్ స్టే ఇచ్చింది, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్. మీరు పర్మిషన్ పెట్టుకుంటే క్యాన్సిల్ అయింది. డిఓ గారు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పి కూడా మీకు ఇచ్చున్నారు. రిటర్న్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ఉద్దేశం ఇక్కడ కూర్చొని ఇక్కడ అడ్మిషన్స్ పెడతా, ఇదంతా డేటా అదే సార్. మేము 2-3 రోజులు అబ్జర్వ్ చేస్తున్నాం. అదిగోండి ఈ పాంప్లెట్ చూడండి. ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు. అలాంటిది ఈ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పేర్లు పెట్టి పాంప్లెట్ పంచుతారు? చూసుకుందాం ఎట్లా పాంప్లెట్ పంచుతారు, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు పాటిస్తారా? కార్పొరేట్ అయితే ఏదైనా మీకు వెసులుబాటు ఉంటుంది, అన్ని వెసులుబాటు ఉంటాయి మీకు. సార్ మీరు ఎంప్లాయీ కాదని సార్, మీరు డైరెక్ట్ ఫోన్ చేయండి సార్, ఇట్లా ఏఎస్ఎఫ్ వాళ్ళు వచ్చున్నారు, ఇక్కడ పర్మిషన్ లేదంట, మీరు ఎందుకు క్లాసులు రన్ చేస్తున్నారని చెప్పి అన్నారు. అదే మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని చెప్పి అడుగుతున్నారు. బోర్డులు పాంప్లెట్ పెట్టలేదు, లోపల పెట్టింది బోర్డు, బయట ఎక్కడ పబ్లిక్ చేయలేదు. మీరు తిరిగి పాంప్లెట్ ప్రచారం చేశారు సార్. పాంప్లెట్ పేరెంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అడ్మిషన్స్ మాట్లాడారు. ప్రూఫ్ అడగమంటే ప్రూఫ్ చూపించమంటే నేను మన పిల్లల్ని పంపించాము మేము. మీరు లేదు కాదని అవ్వద్దు. మీరు ఒక స్థాయిలో ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు ఇట్లా అవుతూ అవ్వద్దు. అదే చెప్తున్నా, మీరు చెప్పండి, మీ మేనేజ్మెంట్ చెప్పండి, విధంగా వచ్చినా సార్ ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు వాళ్ళు అని చెప్పి చెప్పండి. నేను ఎంప్లాయ్ నేను కాదంటూ మిమ్మల్ని అందుకు ఇబ్బంది పెట్టట్లండి. ఆ పాంప్లెట్ తీసి ముందు వారికి తగ్గించుకోండి. వీడియో తీస్తాం. హలో సార్, నమస్తే సార్. హలో సార్, ఏం లేదు, ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ కి పర్మిషన్ లేదు, ఆ విషయం మీకు తెలుసు. ఈ బాలాజీ నగర్లో ఎఫ్సిఐ కాలనీలో ఉండేది. అదే నెంబర్ షిఫ్ట్ పెట్టాడు. దీని మీద హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. గవర్నమెంట్ స్టే ఇచ్చింది దీని మీద, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్, దీన్ని కంటిన్యూ చేయొద్దు అని చెప్పి కూడా మన డిఓ గారు కూడా దీన్ని షిఫ్టింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తూ లెటర్ కూడా ఇచ్చారు. అయినా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ కూర్చొని అడ్మిషన్ పాంప్లెట్లు, ఈ కొత్త బిల్డింగ్ పాంప్లెట్లు పెట్టి పంచుతా ఉన్నారు. మీరు ఒకసారి మేనేజ్మెంట్ మాట్లాడండి. తమ్ముడు మీరు మాట్లాడుతున్నారు సార్. సార్ అడ్మిషన్ కూర్చున్న ఆఫీస్లో కూర్చున్నాము, అడ్మిషన్ చేయట్లేదు. సిగ్గు అనుమతులు లేకుండా ఆక్స్ఫర్డ్ పాఠశాలను నిర్వహించడా, సిగ్గు అనుమతులు లేకుండా ఆక్స్ఫర్డ్ పాఠశాలను నిర్వహించడా, రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును, రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును, సిగ్గు విద్యాశాఖ అధికారులు డబ్బులు తీసుకొని కొత్తగా ప్రవర్తించడం, సిగ్గు అధికార ప్రభుత్వ అధికారులు తప్పు. ఎన్ని ఉంటే ఏమి, ఇక్కడ పెట్టడమే తప్పు అన్నప్పుడు ఎక్కడ
మీరు పెట్టకుండా ఉండాలా తీసేసాయి అయిపోయా. పట్టుకోండి అందరూ, ఇదో పట్టుకోండి ఎన్ని పట్టుకోండి నడుకోండి, అందరూ నడుకోండి. కాదు ఆయన ఫోన్ చేయండి, మీరు కరెస్పాండ్ సార్ ఫోన్ చేయండి. అది తీసుకో అన్ని బయట వేసి ఆడేసి రోడ్లు వేసేసి అన్ని తీసుకురా బయట వేసి అన్ని తీసేసి ఎడేసారా ఎడి కాదు చెప్పిన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఎందుకు రండి అందరూ రండి రండి నడుకోండి పర్సన్ నడుకోండి సమాచారం డౌన్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు డౌన్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు సిగ్గు అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహించడం సిగ్గు అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహించడం డౌన్ డిఓ డౌన్ డిఓ సిగ్గు అనుమతులు లేకుండా ఆక్స్ఫర్డ్ పాఠశాల నిర్వహించడం సిగ్గు అనుమతులు లేకుండా ఆక్స్ఫర్డ్ పాఠశాల నిర్వహించడం రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును డౌన్ డిఓ డౌన్ డిఓ సిగ్గు ఆక్స్ఫర్డ్ పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గు ఆక్స్ఫర్డ్ పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గు ఆక్స్ఫర్డ్ పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడం రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపును